కారణాలు ఏవైనా ఏపీ టూరిజం బస్ ప్యాకేజీ తిరుమల శ్రీవారి టికెట్ కేటాయింపు అభ్యంతరాల విషయంలో టీటీడీ పాలక మండలి నిర్ణయానికి చుక్కెదురైతాయి. టీటీడీ పాలక మండలి సదుద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నా అది దుందుడుకు చర్యగా మారింది. టూరిజం బస్ ప్యాకేజీల వల్ల శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో టీటీడీ పాలక మండలి ఈ దర్శన టికెట్లు రద్దు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంతో టూరిజానికి గట్టి దెబ్బ తగిలింది. ఈ సంస్థ చైర్మన్ ఉద్యోగులు సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో పాలక మండలి తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ బస్ ప్యాకేజీ ద్వారా తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో టీటీడీ పాలక మండలి టికెట్ల కేటాయింపు నిలుపుదలకు సిఫార్సు చేసింది. పాలక మండలి నిర్ణయంతో పర్యాటక రంగం నెలకు దాదాపు ₹1 కోటి ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ విషయాన్ని సంస్థ చైర్మన్తో పాటు ఉద్యోగులు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై టికెట్ల రద్దుకు చెక్ పెట్టి పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ తెలిపారు. దీంతో పాలక మండలికి తన పట్టు సడలించుకోవాల్సిన పరిస్థితి, మెట్టు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ బస్ ప్యాకేజీల ద్వారా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారు. వైసీపీ సర్కార్ హయాంలో దేవస్థానం తరపున రోజుకు 2,500 మందికి ₹300 దర్శన టికెట్లను కేటాయించేది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు భక్తులు బస్ ప్యాకేజీ ద్వారా స్వామివారిని దర్శించుకునేవారు. కరోనా అనంతరం టీటీడీ ఈ కేటాయింపును 1000కి కుదించింది. కూటమి సర్కార్ వచ్చాక గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, లోపాలు, దోషాలకు చెక్ పెట్టేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బస్ ప్యాకేజీల ద్వారా ఇచ్చే శ్రీవారి దర్శనం టికెట్ల విషయంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ టికెట్ల కేటాయింపును నిలిపివేయాలని టీటీడీ పాలక మండలి తొలుత నిర్ణయం తీసుకుంది. అనంతరం అమలుపరిచింది. ఈ నేపథ్యంలో పర్యాటకాభివృద్ధి సంస్థ బస్ ప్యాకేజీల ద్వారా భక్తులు చేసుకునే దర్శనాలు నిలిచిపోయాయి. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత పాలక మండలి మీద ఉందనే విషయం కాదనలేని సత్యం. అయితే కొండ నాలుక మందు ఉన్న నాలుక్కో మరో నాలుక్కో దెబ్బ తగిలితే బాధ ఎవరికైనా బాధే కదా. బస్ ప్యాకేజీ ద్వారా శ్రీవారి దర్శనం టికెట్ల నిలిపివేతతో పర్యాటకాభివృద్ధి సంస్థ పలు విధాలు నష్టపోయింది. పర్యాటకం ప్రతి నెల ₹1 కోటి కోల్పోవడమే కాకుండా ఇందులో జీవనోపాధి పొందుతున్న 170 మంది ఉద్యోగులు, కొలువులు కోల్పోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీసుకున్న నిర్ణయం వల్ల ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ దెబ్బతినటాన్ని టూరిజం సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ సంస్థ ఉద్యోగులు సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. పాలక మండలి చర్యల వల్ల పర్యాటక సంస్థకు ఏర్పడిన దుస్థితిని సీఎంకు టూరిజం చైర్మన్ బాలాజీ వివరించారు. ఇతర రాష్ట్రాల భక్తులతో పాటు సంస్థ మనుగడను పరిగణలోకి తీసుకుని పాలక మండలి నిర్ణయంపై పునః సమీక్షించాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై సానుకూలంగా స్పందించారని పర్యాటక సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ తెలిపారు. పర్యాటకం ఆధ్వర్యంలో తిరుమల ప్యాకేజీ టూర్ పునరుద్ధరణ ప్రకటన త్వరలో వస్తుందని తెలియడంతో స్వామివారి